యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉన్నాయి. జాగ్రత్తనండి, దేవదూతల గురించి చక్కని వివరణ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సింహాసనానికి సమీపంగా ఉన్న దేవదూతల సైన్య సమూహం, వీటిని శరాపులని పిలుస్తారని, ఇవి మహాదూతలని, వీటికి 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి అని ఒక చక్కని దృశ్యాన్ని యెషయా ప్రవక్త పరిచయం చేస్తున్నాడు తన దర్శనలో తాను చూసిన అనుభవాన్ని. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి చెప్పాను, మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి, మన ఇష్టం కాదు, దేవుని చిత్తాన్ని జరిగించాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్ళిపోతున్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున మనం కూడా మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడగానే ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. చెప్పకని చెబుతున్నాడు, బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని చెబుతూ దానికి వ్యతిరేకమేం తెలుసా, బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అని చెప్పకని చెబుతున్నాడు. అంటే బలం కావాలి. ఏ బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు కాదు, ఇది ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తున్నాం కదా. మొర్దెకై బలమును గూర్చి, సంసోను బలమును గూర్చి అంటే ఆలోచించవసరం లేదు. సంసోను బలాఢ్యుడు, నాజీరు చేయబడ్డాడు కనుక అతని కోసం మాట్లాడే పని లేదు. గుద్దితే గూడ్స్ బండి కదులుద్ది, బలవంతుడు. కానీ ఒక సామాన్య వ్యక్తిని గురించి దేవుడు అన్నాడు, మొర్దెకై బలమును గూర్చి. ఎవరి మొర్దెకై? ఎస్తేరు గ్రంథ ధ్యానాన్ని మీకు ఇచ్చాను. ఇతను ఒక ద్వారపాలకుడుగా ఉన్నాడని, ఇతను ఒక బెన్యామీను గోత్రికుడని ఎస్తేరు 2వ అధ్యాయం 20-21 వచనం ప్రకారంగా ద్వారపాలకుడికి పనిచేస్తున్న ఈ మొర్దెకై రాజు ప్రాణాలు కాపాడాడని, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని సామెతలు 28వ అధ్యాయం 20 వచనం ప్రకారంగా నమ్మకస్తునికి మెండని దీవెనలని. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. మన ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 సంగతులు మీతో మాట్లాడుతున్నాను. 1, దేవుని ఎదుట నమ్మకం ఉండాలి. 2, నీ రక్షణ కొరకు దేవుడు వాడుకున్న దైవజనుడు ఆత్మీయ తండ్రి ఎదుట నమ్మకం ఉండాలి. 3, రక్షించిన మనల్ని దేవుడు గాల్లో వదిలేయలేదు, ఒక సంఘానికి అప్పగించాడు. గాయాలతో తల్లడిల్లిపోతున్న వాడిని చూసి మంచి సమరయుడు ఫస్ట్ ఎయిడ్ చేయడమే కాకుండా తీసుకొని వెళ్ళి పూటకూలి వాని ఇంటిలో చేర్చాడు, అంటే సంఘంలో చేర్చాడు. అలా చేర్చి 2 ధ్యానార్లు ఇచ్చాడట. పాత నిబంధన, క్రొత్త నిబంధన. మరలా నేను వచ్చాక మిగతా లెక్కలు తీరుస్తానన్నాడు. అంటే సంఘానికి అప్పగించాడు. మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం అగపడాలి. అంతేకాదు, మనం వెళ్ళే సంఘంలో ఏదో ఒక పరిచర్య దేవుని ఆత్మ ప్రాణం ద్వారా, సేవకుని ప్రోత్సాహం ద్వారా, మన ఇష్టం ద్వారా ఏదో ఒక పరిచర్యలు మనం కనెక్ట్ అవుతాం. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. అంతేకాదు, మన బతుకు దేవుడు కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో, ఆ డబ్బులు జాగ్రత్త చేసే విషయంలో వేటి ఖర్చు పెట్టాలి, వేటి ఖర్చు పెట్టకూడదు, జ్ఞానం కలిగి నడవాలి కనుక ఆ జ్ఞానము కలిగి నడిచే విషయంలో నమ్మకత్వాన్ని కనపరచాలి అని బైబిల్ చెబుతుంది. 4వ విషయం మనం చూసాం కదా, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే నాయకత్వంలో అహరోను, మోషే నాయకత్వంలో యెహోషువ, ఏలియా నాయకత్వంలో ఎలీషా, పౌలు గారి నాయకత్వంలో తిమోతి కనబడుతున్నాడు. అహరోను గురించి చెప్పాను, యెహోషువను గురించి వివరాలు చెప్పాను, అలాగే ఎలీషాని గురించి వివరాలు చెప్పాను. ఎలీషా నాయకత్వంలో గెహాజీ గురించి వివరాలు చెప్పాను. అలాగే పౌలు గారి నాయకత్వంలో ఉన్న తిమోతిని గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారం పౌలు గారి పరిచర్య వివరాలు మీకు ఇచ్చాను. ఎందుకంటే తిమోతి అలా టచ్ అయ్యాడు, ఎక్కడ పౌలు గారికి తిమోతి పరిచయం అయ్యాడో ఆ విషయం మీకు చెప్పడం కొరకు పౌలు గారి పరిచర్య వివరాలు క్లుప్తంగా మీకు ఇచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచన భాగం చదువుదాం ఒకసారి. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయి. నిజ కుమారుడగు విశ్వాసాన్ని బట్టి, దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి నిజ కుమారుడుగా పిలబడుతున్న తిమోతిని పౌలు గారు తన కుమారుడుగా అభివర్ణిస్తున్నాడు. చాలామంది అనుకోవచ్చు పౌలు గారు పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టి ఉంటారు, ఆ పిల్లగాడు తిమోతి అయి ఉంటాడని. కాదు, శరీర సంబంధమైన బాంధవ్యాన్ని బట్టి పుట్టిన వ్యక్తి కాదు. అందుకని అంటున్నాడు విశ్వాసాన్ని బట్టి. జాగ్రత్త నడుపులారా. ఈ తిమోతి ఎక్కడ పరిచయం అయ్యాడు, అసలు వివరాలు ఏంటి? గడిచిన వారం మీకు పరిచయం చేయడానికి పౌలు గారి పరిచయ వివరాలు మీకు చెప్పాను. ఈ పౌలు గారు చెప్తున్నాడు కదా, తిమోతి నిజ కుమారుడైన తిమోతిని తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు పౌలు. అంత ప్రేమ పౌలు తిమోతి పట్ల కనపరచడానికి కారణాలు ఏమిటో, అసలు ఈ తిమోతి ఎవరో అన్న సంగతులు కాస్త చూద్దాం. తిమోతి అన్న పదానికి అర్థం దేవుని కనపరిచువాడు. ఆమేన్. తిమోతి అన్న పేరుకి అర్థం ఏంటి? దేవుని కనపరిచేవాడు. ఈ రోజుల్లో పేర్లు పెడుతున్నారు, ఆ పేర్లకు అర్థాలే ఉండట్లే. ఏముంటలేదు, అర్థం పర్థం లేని పేర్లు పెట్టేస్తున్నాం. అర్థం ఉండట్లే. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి అయితే అసలు ఆ పేర్లకు అర్థాలే ఉండట్లే. అర్ధరహితమైన పేర్లు, పలకడానికి బాగుంటే చాలు కనుక లూసీ అని పెట్టేశాడు ఒకడు. యాడ్ నుంచి వచ్చింది లూసిఫర్ నుంచి ఏమొచ్చింది? లూసీ. వాళ్ళు పిలవడం బాగుందా ముద్దుగా? లూసీ. అంతా లూజే. లూసిఫర్ నుంచి వచ్చిన పేరు. పలకడానికి బాగుంది, వినడానికి బాగుంది. మంచి మంచి పేర్లే మీ మధ్యన కుక్కలకి, బర్రెలకి, నక్కలు పెట్టేస్తున్నాడు మనిషి. ఓ పాచకర్ అంటాడు నా కుక్క పేరు నిస్సి అంటాడు. ఏం పేరట? కుక్కకి ఏం పేరు పెట్టాడు? నిస్సి. ఇక కొత్తోడు చూస్తే నిస్సి అంటే వాళ్ళ కూతురేమో వాళ్ళ కొడుకు ఏమనుకుంటే, కొడుకు కాదు కూతురు కాదు, కుక్క పిల్ల. కుక్క ఏం పేరు పెట్టాడు? నిస్సి అట. మంచి మంచి పేర్లేమో కుక్కలు పెట్టేస్తున్నారు, పిచ్చి పేర్లేమో పిల్లలు పెడుతున్నారు. జాగ్రత్త. బైబిల్లో ప్రతి పేరుకు అర్థం ఉంది. చాలా చక్కని భావపూరితమైన అర్థాలతో కూడిన పేర్లు బైబిల్లో ఉన్న వాళ్ళకి ఆపాదించబడ్డాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. తిమోతి అన్న పదానికి అర్థం దేవుని కనపరిచేవాడు. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనాల ప్రకారంగా పౌలు గారు మొదటి సువార్త దండయాత్రలో ప్రయాణం చేసిన ఆ ప్రాంతాల్లో దర్బే, ఇకోనియా, లుస్రా అన్న ప్రాంతాలు ఉన్నాయి. దర్బే, ఇకోనియా, లుస్రా ఈ 3 కూడా మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు, చిన్న చిన్న ఊర్లు కాదు, పెద్ద పెద్ద పట్టణాలు. 3 కూడా లైన్గా ఉంటాయి. దర్బే, ఇకోనియా, లుస్రా. ఈ మొదటి సువార్త ప్రయాణంలో దర్బే నుంచి లుస్రాకు వచ్చినప్పుడు లుస్రాలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆ దేవుని వాక్యం పౌలు ప్రకటించినప్పుడు తిమోతి కుటుంబ సభ్యులు మారుతారు. తిమోతి తల్లి మారుద్ది. తిమోతి అవ్వ ముసలమ్మ మారుద్ది. బైబిల్ చెబుతుంది తిమోతి తండ్రి పేరు రాయబడలేదు, కానీ తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తల్లేమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు, అన్యుడు. యూదురాలు అన్యుడి పెళ్లి చేసుకుంది. జాగ్రత్త రండి పిల్లారా. మొత్తానికి వాళ్ళు లుస్రా అనే ప్రాంతంలో ఉన్నారు. ఈ తిమోతి తల్లి పేరు యునేకే. ఈ యునేకే అన్న ఈమె ఒక అన్యుడి పెళ్లి చేసుకుంది, గ్రీసు దేశస్థుడిని. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు తిమోతి. వీళ్ళు లుస్రా అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ లుస్రా అనే ప్రాంతంలో పౌలు వాక్యం చెబితే తిమోతి కుటుంబాలు అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ రక్షింపబడ్డారు. వాళ్ళే కాదు, తిమోతి కూడా పౌలు గారి వాక్యం విని రక్షణలోకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
మొదటి సువార్త ప్రయాణంలో కుటుంబం పరిచయం అయింది. ఆ సువార్త ప్రయాణం ముగించుకొని దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత మరలా రెండో సువార్త దండయాత్ర ప్రారంభించాడు. బర్నబాతో జాన్ మార్కుతో పౌలు కలిసి మొదటి సువార్త ప్రయాణం చేస్తా కొనసాగితే మధ్యలో జాన్ మార్క్ పారిపోతాడు. మొత్తానికి సువార్త ప్రయాణం ముగించుకొని వెనక్కి వస్తారు. 4-5 సంవత్సరాల తర్వాత మరలా రెడీ అవుతారు మిషనరీ ట్రిప్కి. అలా రెడీ అయినప్పుడు బర్నబా వాళ్ళ మేనల్లుడు జాన్ మార్కును కూడా తీసుకెళ్దామంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వివాదం జరుగుద్ది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 39 వచ్చిన భాగంలో ఆ విషయం మనకు కనబడుద్ది. తీవ్ర వివాదం. పౌలు గారు వద్దంటాడు. బర్నబాస్ ఏమో వీడు బలహీనలు కూడా మనం తీసుకెళ్తే బలపడతారంటాడు. లేదు లేదు లేదు, అసలు వీడి సేవకు పనికిరాడు, వీడి వల్ల మళ్ళా మనం కూడా మళ్ళా చెడ్డ పేరు చూడాలి, వీడు పద్ధతి కలిగినోడు కాదు, మొగ్గిగా ఉంటాడు, మూర్ఖుడు, మాటండో, లెక్కలేనితనంగా ఉంటాడు కనకొద్దని బర్నబాయేమో జాన్ మార్కును కూడా తీసుకెళ్దామని. చివరికి వాళ్ళిద్దరు విడిపోయేంత వివాదం జరుగుద్ది. బర్నబాసేమో జాన్ మార్కుని అంటేసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. పౌలు గారేమో శీలాను వెంటేసుకొని రెండో మిషనరీ ట్రిప్ ప్రారంభిస్తాడు. ఫస్ట్ మిషనరీ ట్రిప్లో ఏ ప్రాంతాలు తిరిగాడో మళ్ళీ అదే ప్రాంతాలు కూడా ప్రయాణం చేస్తా దర్బే లుస్త్రాకు వచ్చాక, దర్బే లుస్త్రా ఈకోనియ ప్రాంతాల్లో సంఘాలు ఉంటాయి కదా అబ్బాయి, మాతో పరిచయలో సాగడానికి ఒక మంచి యవనస్తుడు కావాలి, ఓ మంచి యవనస్తుడు కావాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పౌలు గారు. మాకు సహకారంగా పరిచయలో ఉండే ఒక మంచి యవనస్తుడు కావాలని ఈకోనిలో చెప్పాడు, దర్బేలో చెప్పాడు, లుస్రాలో చెప్పాడు. ఈ 3 పట్టణాల్లో ఒకే వ్యక్తి గురించి చెప్పారు సంఘస్థులు. ఎవరు తెలుసా? తిమోతి మంచి సాక్ష్యం పొందినోడు అయ్యా, కనుక మీతో సేవలోకి రావడానికి యోగ్యుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈకోనియ ప్రజలు అదే మాట చెప్పారు, దర్బేలో ఉన్న సంఘం అదే చెప్పింది, లుస్త్రాలో ఉన్న సంఘం కూడా చెప్పింది. మీకు కావాలంటే ఇప్పుడున్న టైంలో మీకు అవైలబుల్గా ఉన్న వ్యక్తి తిమోతి. పరిచర్లో చక్కగా పనిచేస్తాడు, సేవ విషయంలో ఆసక్తి కలిగినోడు, కనుక ఈ వ్యక్తి మీకు సరిపాటి అని చెప్తే పౌలు గారు విచారణ చేస్తాడు. అతని సాక్ష్యజీవి యవనస్తుడు కదా, కుర్రోడు కదా, వీడి వలన సేవ తేడాపడే పరిస్థితులు ఉంటాయా ఏందని ఎంక్వైరీ చేస్తే 3 ప్రాంతాలు ఉన్న సంఘాలు వారు ఒకటి చెప్తారు, తిమోతి ఈస్ ద గుడ్ పర్సన్. మంచోడండి, చక్కని వ్యక్తి అండి, చక్కగా మాట్లాడతాడు, ఆటకాయితనంగా ఉండడు, చక్కగా క్రమంగా మందిరానికి వస్తాడు, పరిచర్లో పాలు పొందుతాడు, తల్లిదండ్రుల మాటకు లోబడతాడు, చక్కగా సేవకుల మాట గౌరవిస్తాడు, ఎంతసేపు అయినా ఓపికతో మనం చెప్పిన దాంట్లో నిమగ్నమవుతాడు, విసుక్కోడు. ఈ 3 ప్రాంతాలను సంఘాలు సాక్ష్యం చెప్పగా పైగా పౌలు గారు ఎంక్వైరీ చేస్తారు, అసలు తిమోతికి సేవ పట్ల పిలుపు ఉందా, భారం ఉందా, బాధ్యత ఉందని పరిశీలిస్తే కొంతమంది ప్రవచిస్తారు తిమోతి గురించి. తిమోతి నువ్వు సేవ చేయాలి, దేవుని పనిలో ఉండాలి. ప్రవచనాత్మకంగా తిమోతి గురించి చెప్పిన ప్రవచన వివరాలు విని పౌలు ఇతను రైట్ పర్సన్ అని ప్రార్థనా పూర్వకంగా పౌలు తిమోతిని ఎంచుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాస్తవం, సేవలో ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటే తిప్పలు నాకలేగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని పడితే వాడిని వెనకలేసుకుంటే పడే పెంట ఎంతంత కాదు, వాడి దెబ్బకి మాకు మైండ్లు పోతాయి. వాస్తవం, బైబిల్ చెబుతుంది పరిచర్య విషయంలో సాక్ష్యం కలిగిన తీసుకురావని. ఇప్పుడున్న సంఘాలు అట్ట తీసామనుకోండి, అతగాడే గారు మేము పనికిరామా, మేము కనబట్టలేదు అయ్యగారికి, మాకు లేదా ఇంట్రెస్ట్, నీకు సంఘం మీద ఉంది ఇంట్రెస్ట్, లోకం మీద ఉంది ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కవర్ చేస్తావు, తైతెక్కలాడుతా, ఈ ఏడొక చోట బురద అంటించుకుంటూ ఆ బురద కంపుకి మేము కూడా అల్లాడాలా. జాగ్రత్త. పాత నిబంధన కాలంలో పరిశుద్ధులకి, అపోస్తులకి
ఇవంతో భోజనం పెట్టే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైతే లోపల రప్పించేవాళ్ళట. అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళట. ఎవరిని పడితే తన దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. అపోస్తలులకి భోజనం పెట్టాలన్నా, పరిచర్య చేయాలన్నా అతడు ఆత్మతో నింపబడినోడే ఉండాలట. అంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళు, అంత ఖండితంగా ఉన్నారు. నిజం, ఒకవేళ యోగ్యంగా లేకపోతే నువ్వు మానుకుంటే మానుకో, అంతేగాని నువ్వు ఏలాపాలు లేకుండా వ్యవహారాలు చేస్తే మాత్రం కుదిరేపోలు కాదని ముఖమని చెప్పేవాళ్ళు. వచ్చే కొద్ది గింజలైన గట్టి గింజలు తప్ప తాలుండేవి కాదు. ఇప్పుడు అట్లా తూర్పాద పడతామంటేనేమో ఏం పాచకారు అట్టంటావు, అట్టంటే పాదనకు రారు ఎవరు, అట్టంటే వాళ్ళు మానుకుంటారు, ఎట్టంటే వీళ్ళు మానుకుంటారు, ఇక ఏం మాట్లాడుకుంటే పెద్ద పెంట చేస్తారు వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జరిగే పరిస్థితులయ్యే ఈకోలేక పీకోలేక కావాల్సి వస్తుందండి. ఈ విషయంలో చాలా బలహీన కట్టాలుగా మారిపోతున్నాం మేము. కానీ పౌలు మాత్రం జాన్ మార్క్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. పౌలు జాన్ మార్క్ తీసేయలేదు. జాన్ మార్క్ ద్వారా మార్కు సువార్త రాయబడింది. తర్వాత పౌలే చెప్తాడు, తిమోతి నువ్వు వస్తూ జాన్ మార్కును తీసుకురా, అతను నాకు పరిచర్లో ప్రయోజకుడిగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకప్పుడు పౌలు అంటాడు తిమోతితో అన్న ఆ మాట విన్న తర్వాత ఆశ్చర్యం. పౌలు జాన్ మార్కు గురించి పరమాత అంటాడు, అసలు వాడు పనికిరాడు సేవకి, అనవసరం తీసేయి. తర్వాత అతనిలో మార్పులు చేర్పులు, అతనిలో ఉన్న తీవ్రత చూసిన పౌలు చెప్తాడు, జాన్ మార్కు నాకు పరిచర్య చేసే విషయంలో ప్రయోజకుడిగా ఉంటాడు కనుక తీసుకురమ్మంటాడు. ఎంత గొప్ప సాక్ష్యం పొందాడండి జాన్ మార్కు. ఒకప్పుడు అతని బలహీనతను బట్టి, అతనిలోని అపనమ్మకతను బట్టి సాక్షిని పాటు చేసుకున్న ఆ వ్యక్తి రోషంతో నిలబడ్డాడు, రోషం కలిగి దేవుని కొనున్నాడు. అదే పౌలు ద్వారా మంచి సాక్ష్యం పొందుకున్నాడు మార్కు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మార్కును మనలా పౌలు పొగిడాడు. అటువంటి వైరాగ్యంలోకి రావాలి, అటువంటి బాధ్యత, అటువంటి వైరాగ్యం విశ్వాసుల్లో వస్తే వాళ్ళు కట్టబడతారు. జాగ్రత్త. జాన్ మార్కు విషయంలో చాలా అద్భుతమైన వివరాలు మీకు గడిచిన దినాలు చెప్పాను. తిమోతి గురించి మనం మాట్లాడుతున్నాం. తిమోతి గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, సాక్ష్యం తెలుసుకొని, అతని పెంపకం ఎలా ఉంది, అతని విధానం ఏంటో జాగ్రత్త తెలుసుకున్నాడు. జాగ్రత్త పిల్లారా, తిమోతి అంత ప్రయోజకుడిగా మారడానికి కారణం వాళ్ళ అమ్మ. ఎవరు చెప్పండి? తండ్రి అవన్యుడు, ప్రార్థనకు రాడు, అసలు ప్రార్థనకు రాడు, ప్రార్థనతో పొంతన లేదు. కానీ తల్లి మాత్రం తిమోతిని యోగ్యునిగా మార్చింది. నేనంటాను, మనం పిల్లల్ని పెంచే విషయంలో చాలా ఫెయిల్ అయిపోతున్నాం, చాలా ఫెయిల్ అవుతున్నాం. ఎంత దారుణంగా దిగజారుతున్నారంటే అంత దారుణంగా దిగజారుతున్నారు. మొన్న ఈ బ్రాందీ షాపుల మీద, వీటి మీద ఈ పోలీసులు రైళ్లు చేస్తే అక్కడ ఉన్న సరుకు తీసుకెళ్ళిపోతారు కదా, అదంతా ఒక చోట పోగు చేస్తారు. ఇక అవన్నీ ఏం చేస్తారంటే డంపేట తీసుకొచ్చి లైన్ పెట్టి ప్రొక్లెన్తో తొక్కించేస్తారు. మొన్న గుంటూరులో అట్లా చేస్తూ ఉంటే మహాగనులు పక్కనున్న ప్రబుద్ధులు ఏం చేశారు చూడండి. ఏమండి, విజయవాడలో ఉన్నారా వరద బాధితులు, గుంటూరులో ఉన్నారా? వీళ్ళు మందు బాధితులు ఏంది వీళ్ళు? అసలు చూడండి ఎట్లా వెళ్ళిపోదు. అసలు పోలీసులు నెట్టుకొని పడిపోతున్నా ఒక్కొక్కడు. ఆ విజయవాడలో పులిహార బ్యాగులు పోతే ఎట్లా లాక్కుంటున్నారండి ఇలా. అసలు బతికేది దానికోసం అన్నాడు చూడండి వాళ్ళు. అసలు పోలీసు అంటే కూడా లెక్కలేదండి. అది కూడా పోలీసు పట్టుకున్నా కూడా అసలు పిచ్చికి ఆవిడి ఒప్పాక రే వద్దురు అంటే అబ్బే పని లేదు. అసలు లాక్కొని పీక్కొని పోతున్నారు. అసలు నేను అనుకున్న విజయవాడలో లేరురా నాయన, గుంటూరులో ఉన్నారయ్యా అనుకున్న బాధితులు. ఎంత దారుణం అండి. అన్నం లేకపోని బతికేస్తారండి ఇలా.
నిద్ర లేకపోతే నడిచేస్తారండి వీళ్ళు. కానీ మందు లేకపోతే మాత్రం నరాలు జూ జూ అంటాయి. ఆ పీకుడు వేరు. నేనంటాను, కడుపు నిండా అన్నం తింటే ఆరోగ్యమా, మందు తాగితే ఆరోగ్యమా? ఏమండి, మందు తాగితే ఆరోగ్యమా, కడుపు నిండా తింటే మాకు మంచిదా? దీనికి లోనైనోడు వాళ్ళ కుటుంబాలు బజార్లు కీలబడతాయా, బజారు పాలు అవుతాయి కదా, హీనమైన బతుకు కదా, పిల్లలు లెక్క చేయరు కదా, భార్య లెక్క చేయరు కదా, అయినా కూడా వీడు అంటాడు. నేను ఒకసారి ఓ పాస్టర్ గారిని తీసుకెళ్ళడానికి వెళ్ళా. ఒకడు రోడ్డు కొలత కార్మికుడు రోడ్డు మీద నిలబడి అసలు మురికంటి కంపు కొడుతున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఆరణ కొడతాడు. అంటాడు, గబ్బర్ సింగ్ అన్న. నేనన్నా, నువ్వు గబ్బర్ కదరా, గబ్బురా నాయనన్నా అన్నాడు. అసలు ఏం చెప్పాలి వీళ్ళకి? ఏమండే, ఎంత దారుణం అండి, చాలా విచారకరం. ఇప్పుడు ట్రెండ్ మారిందండో. బర్త్డే ఫంక్షన్లకి, వాళ్ళ ఫ్రెండ్స్ ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి బీర్లు తెచ్చుకొని కుర్రోళ్ళు తాగారు కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందండి, ట్రెండ్ మారింది. ఈ మధ్య కాలంలో మగోళ్ళు ఆడపిల్లల్ని చెరుగుతున్నారని కొంతమంది ఆడపిల్లలు ఉత్తరప్రదేశ్లో ఒక టీమ్గా తయారైపోయి ఒక వ్యాన్ వేసుకొని తిరుగుతా ఒక మగపిల్లని లాక్కెళ్ళిపోయి రేపు చేసేసారు. అంటే వాళ్ళే వరకు ఉన్నారు. అసలు ఏందిరా మేమంటే అంతలోకి ఏమరా మీకు, మేము అసలు మేమేదో చూపిస్తామని చెప్పి యాచారా? అసలు ఏంది అర్థం కాని పరిస్థితి. ఒక స్కూల్లోనండి 9th క్లాస్ పిల్లలు చాలా విచారకరం. 9th క్లాస్ పిల్లలండి, ఒక అమ్మాయి బర్త్డే పార్టీ అని అసలు మామూలు కాదు. కనబడుతున్నారా? స్కూల్ పిల్లలండి బీర్లు తెచ్చుకొని తాగుతున్నారట. అసలు సొసైటీ ఏమైపోతుందండి. నేనంట, వాళ్ళ తల్లిదండ్రులు బతికున్నారు, చచ్చారా? సమాధం జిల్లేడు మొక్కలు ఏమైనా మొలిసినాయా? అవండే, వాళ్ళ అమ్మా నాన్న బతికున్నారు, చచ్చారా? అసలు ఆడపిల్ల అండి, వాళ్ళు ఎంత స్కూల్ యూనిఫామ్లు వేసుకున్నారు. 9th క్లాస్ 8th క్లాస్ పిల్లండి వాళ్ళు. స్కూల్లో పైగా స్కూల్లో ఒక ఖాళీ హాల్లోకి వెళ్ళి తాగుతున్నారు. అది గొప్ప అనుకుంటున్నారేం నాకు అర్థం కావట్లేదు. చాలా విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. నేను అంటాను, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొస్తే చేప జారినట్టుగా సప్పును జారుతున్నాడు ఎక్కడో చోట. అంత పట్టుకొస్తేనే అసలు వదిలేస్తే సంగతి ఏంది? నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అసలు ఆ తండ్రిగా నాకు ఎంత భయం అంటే అంత భయం, టెన్షన్ పడుతుందండి పరిస్థితులతో. అసలు ఎట్లా, అసలు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా భద్రపరిచినా కూడా వాళ్ళ ఆలోచనలో పాపం చావట్లే, వాళ్ళ ఆలోచనలో పాపం చావట్లేదు, వాళ్ళ చూపులో పాపం చావట్లేదు, వాళ్ళ ప్రవర్తనలో పాపం మిగిలే ఉంది. ఎంత జాగ్రత్త పట్టుకొచ్చినా ఎక్కడో చోట జారిపోయే పరిస్థితులు. ఎంత విచారకరం అండి. తిమోతి అంత ప్రయోజకుడిగా మారడానికి కారణం తెలుసా? చరిత్ర చెబుతుంది. యూనేకే, అలాగే వాళ్ళ అవ్వ లోయ, వీళ్ళిద్దరూ తిమోతిని జాగ్రత్త భక్తిలో పట్టుకొచ్చారండి. చిన్నప్పుడు పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు రోజు నైట్లు ప్రార్థన జరుగుతుంది, చిన్న పిల్లలు వస్తారు ప్రార్థన చేయడానికి. అసలు బైబిల్ తెచ్చి గోల చేస్తారు వాళ్ళు. వాళ్ళని బట్టి సంతోషించాలో ఏడవాలో నాకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత 7వ తరగతి 8వ తరగతి వచ్చిన పిల్లలండి ఈ రోడ్ని ఎంత గోల చేస్తారండి, ఎంత గోల చేస్తారు. అసలు వాళ్ళ అమ్మ నాన్న బతుకున్నారో లేదో నాకు అర్థం కాదు. అసలు ఆ పిల్లలు 8-9 గంటల వరకు గోల చేస్తుంటే అసలు తల్లిదండ్రుల నువ్వు ఆడిపోతున్నావు ఇంట్లో ఉండకుండా,
నువ్వు యాడ షో చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మా నాన్న గురించి ఆ విషయం మెచ్చుకుంటానండి. సూపర్, నిజం. అసలు బయటికి వెళ్తూ ఊరుకునేవాడు కాదండి, బయటికి వెళ్తూ ఊరుకునేవాడు కాదు. అన్యుల పెంపకానికి క్రైస్తవ పెంపకానికి చాలా తేడాలు వచ్చేసినాయి. వాస్తవానికి పిల్లల్ని ఎలా పెంచాలో మనకాడ నేర్చుకోవాలి సమాజం, కానీ లేదు. వారికంటే దారుణంగా దిగజారిపోతున్న పరిస్థితులు. నేను ఎవరిని కించపరచట్లే, నేను కూడా ఒక తండ్రిని. నువ్వు నేను ఖచ్చితంగా పిల్లల పట్ల ఒక ఆలోచన కలిగి ఉండాలంతే. పిల్లలు చెడిపోయిన తర్వాత ఏడ్చే ఏడుపు కంట ఏడుపు ఇప్పుడు ఏడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పరిస్థితులు చాలా తేడా పడుతున్నాయి, రెప్పపాడిన పరిస్థితులు మారిపోతున్నాయి. చూడండి, బైబిల్లో చాలా చక్కగా వాళ్ళ తల్లి కోసం ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతాడు. తిమోతి 2వ పుస్తకం 1వ అధ్యాయం 4-5 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షితో ఆ విశ్వాసం మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించాను, అది నీ అందు సహా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నానని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే తిమోతి ఎంత ప్రయోజకుడుగా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ. కొన్నిసార్లు మన పిల్లల్ని పాడు చేసే చేతులారా మనమే, చేతులారా మనమే పాడు చేస్తున్నాం. తేడా పడ్డాక ఏడ్చే ఏడుపు కంట ఏడుపు ఏదో ముందల ఏడితే బాగుంటుందని చెప్తున్నాను నేను. మనం చేయాల్సిన పని అదే. పరిశుద్ధుడైన అగస్టిన్ సాక్ష్యం చెప్పినట్టు మన పిల్లలు మన కోసం సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుంది. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రభావంలో నేను పరలోకాన్ని కొట్టుకొచ్చానని ఎలాగైతే అగస్టిన్ సాక్ష్యం చెప్పాడో అలా మన పిల్లలు మన గురించి సాక్ష్యం చెప్తే ఎంత బాగుంటుంది. పౌలు చెప్తున్నాడు ఎంత ప్రయోజకుడిగా ఎలా మారాడని ఎంక్వైరీ చేస్తే కంప్లీట్గా వాళ్ళ అమ్మ గైడెన్స్లో ఉన్నాడు. నాన్న గురించి పేరు రాయబడలే, వివరాలు లేవు, కానీ వాళ్ళ అమ్మ మంచి విశ్వాసి, వాళ్ళ అబ్బాయిని కూడా మంచి విశ్వాసంలో పెంచింది. మనం అలా పిల్లల్ని పెంచలేకపోతున్నాం, ఎందుకు అర్థం కావట్లే. మీరేమని అనుకోండి, తాటాకులు కట్టండి, కోడిగుడ్డుకి ఈకలే లాగండి, గోవిందపురంలో తల్లిదండ్రులు చాలామంది ఫెయిల్ అయిపోయారు అంతే. పెంపకం విషయంలో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. అప్కమింగ్ తల్లిదండ్రులు మనం ఫెయిల్ అవ్వకుండా ఎలా నడిస్తే బాగుంటుంది, పిల్లల కోసం ఏం చేస్తే బాగుంటుంది, బైబిల్ ఏం చెబుతుంది గ్రహించి నడిస్తే మనం ప్రయోజకులుగా ఉంటామేమో. పిల్లలకి మనం గార్డియన్స్ అంతే, వాళ్ళ బాగోగులు చూడటం మన వంతు. దేవుని చేతిలో పెట్టి వాళ్ళని దైవికంగా పెంచడం చాలా ప్రాధాన్యం. పిల్లల్ని దేవుడే ఇచ్చాడు, ఒకడు ఏడితే లేకుండా ఒకడు ఏడిచాడంట. పిల్లల్ని ఇచ్చింది దేవుడు. ఆ దైవిక అనుభవాల్లో మన పిల్లల్ని పెంచితే బాగుంటుంది. గద్దించు, ప్రేమించు, పెట్టేకాడు పెట్టు, కొట్టేకాడు ఎగరేసి కొట్టు, అంతే, తప్పేం కాదు. పెట్టేకాడు పెట్టు, కొట్టేకాడు ఎగరేసి కొట్టు. మన పిల్లలు తెలియాలి మా నాన్న ఎంత ప్రేమిస్తాడు అంత శిక్షిస్తాడని, మా అమ్మ ఎంత ప్రేమిస్తా అంత శిక్షిస్తాను తెలియాలి. నీ ప్రేమ అలుసుగా మారకూడదు, వాడు నీ కంటికి నలుసుగా మారిపోతాడు. చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, దయచేసి గమనించండి.
యునేకిల లోయల మన పిల్లల్ని మనం జాగ్రత్తగా దైవికంగా నడిపించగలిగితే ప్రయోజకులుగా మారుతాం. నేను ఇలా అంటానని బాధపడకండి. రాజకీయం మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పిల్లలకి చెబుతున్నావు, కానీ దేవుడి గురించి చెప్పడం చెప్పావు నువ్వు. మన పార్టీ జెండా ఇదిరా, మన పార్టీ నాయకుడు ఈడురా అని చెప్తున్నావే. మన దేవుడు యేసు ప్రభురా. విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదురా, పొంతన మనకు ఉండకూడదురని చెప్పావని పిల్లలకి. ఈ మాట నేను కాదు, దేవుడు నిన్ను అడిగితే ఏ సమాధానం చెప్తావు? నేను అడిగితే నీకు పొడుచుకు రావచ్చు కోపం, కానీ దేవుడి ప్రశ్న అడిగితే ఏం చెబుతావు నువ్వు? మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం, ఏం చూపుతున్నాం? చాలా ఆశ్చర్యం అండి. ఒక స్కూల్లో పిల్లల్ని డొనేషన్స్ అడిగారు. చూడండి, స్కూల్లోనండి వరద బాధితులకు డొనేషన్స్ ఏమంటే పాకెట్ మనీ పిల్లలు ఎత్తున్నారండి. వరద బాధితుల కొరకు వాళ్ళకి ఏం తెలుసు? ఆ బుడతలకి చిన్న చిన్న పిల్లలు పాకెట్ మనీ అండి, దేవునికి ఇస్తున్నారు. వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు ఆటకాలు ఏముంటాయి చెప్పు? విజయవాడ వరద బాధితుల కొరకు డొనేషన్స్ కావాలని అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి ఒక బొచ్చు పెడితే లైన్కి వచ్చి వేస్తున్నారు. రోజు వారి పాకెట్ మనీ అండి, వాళ్ళ అమ్మలు 20 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు కదా, పాకెట్ మనీ తీసుకొచ్చి వేస్తున్నారు. పాకెట్ మనీ అండి. ఇటువంటి మంచి మంచి అలవాట్లు పిల్లలకి నేర్పాలి. మీ పిల్లలకి మీరు రోజుకొచ్చి 10 రూపాయలు 20 రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు, నాకు తెలుసు. ఇవ్వకపోతే నీకు కడతాడు పాడి, అంతే. 10 రూపాయలు ఇచ్చే వరకు నీకు నశ ఉంటుంది, మామూలుగా ఉండదు. అడిగిన 20 రూపాయలు ఇవ్వకపోతే డిమాండ్ నువ్వు నెరవేర్చకపోతే వాడు తీవ్రవాది అయిపోతాడు, నక్సలైట్ అయిపోతాడు. వ్యర్థముగా ఖర్చు పెట్టడం నేర్పుతున్న పిల్లలకి. నిజం, ఆదివారం కుర్రోళ్ళు 4 కలిసి రెస్టారెంట్ పోతే స్టైల్గా తిని అరాకొర వదిలిపెట్టి వచ్చేస్తాడు. 10 రూపాయలు మంచి పనికి ఎవరా అంటే నాకాడ ఉన్నాయండి, నాకాడ ఉన్నాయి. ఇందాక శుభ్రం మేసి వచ్చాం, అయిపోయింది. మా పిల్లలకి ఎంతో నేను పాకెట్ మనీ ఎప్పుడు కూడా ఇవ్వలే. నేను ఆదివారం సందా తప్ప పాకెట్ మనీ ఎప్పుడు ఇవ్వలే. వాళ్ళ స్కూల్లో పిల్లలు పాకెట్ మనీ తెచ్చుకొని ఏవేవో కొనుక్కొని తింటుంటారు. అదే వాటిని చూసి మీరు అనాథ పిల్లల్లా చూడకండి. వాళ్ళని మీకు ఆల్రెడీ స్నాక్స్ ఉన్నాయి, తినండి చాలు. పిచ్చి తినొద్దు. కానీ ఆశ్చర్యం, వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా బంధువులు వచ్చి డబ్బులు ఎత్త నేను ఇవ్వనివ్వను, వద్దంట, అస్సలు అలవాటు చేయొద్దు. ఒకవేళ అటు నుంచి ఎటని వెళ్ళి ఎవరైనా ఇస్తున్నా కూడా తీసుకోవద్దంట, వాళ్ళు ముట్టుకోరు త్వరపడి. అలా బలవంతంగా ఇస్తేనే. అలా బలవంతంగా ఇచ్చిన దాన్ని నేను మా పిల్లలకి మంచి నేర్పితే ఆ మంచి వాళ్ళు అలవాటు చేసుకున్నారు అనుకోండి, ప్రయోజకులు అవుతారు అంతే. నేర్పడం మన ధర్మం అంతే. వాడు నేర్చుకున్నాడా ప్రయోజకుడు అవుతాడు. వాడు తర్వాత బాణిలో లేడా తేడా పడేది వాడే. అసలు ఆశ్చర్యం అండి. అసలు అది చూస్తే నాకు అసలు పిల్లలకి అంత ఆలోచన ఉన్నప్పుడు మనకెందుకు లేదు? పాకెట్ మనీ ధర్మం చేస్తున్నాడు అండి, దానం చేస్తున్నాడు.
పనికిమాల వాటికి ఖర్చు చేయడం నువ్వు పిల్లలకు నేర్పితే వాడు పనికిమాలుడు అవుతాడు. ఇబ్బంది పడేది మీరే. ఎవరు పిల్లల విషయాల్లో వాళ్ళు జాగ్రత్త వహించకపోతే, జాగ్రత్త వహించినా తేడాగా ఉంటే దేవునికి అప్పగిస్తే దేవుడు చొరకలేస్తాడు. ఒక రోజున వదిలిపెట్టడు. వాడు పాడవడానికి కారణం నువ్వై ఉండి, నువ్వు మార్గాలు తెరిచి, నువ్వు రూట్లు వేసి, వాడు నీకు రివర్స్ గేర్ వేసినప్పుడు దేవుడా, తండ్రి, నాయన, అయ్యా, బాబు అంటే దేవుడు మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలగొడతాం. మైండ్ తక్కువదన్న పనికిమాలోడా, ముందల బుద్ధి తెచ్చుకొని ఏడువు దేవుని దగ్గర. నాకు అక్కడ ఏడ్చి నువ్వు ముందల మారుమోసిపోంది అంటాడు. చెప్పేది అది దేవుడు. నీకైనా నాకైనా నేను ఎక్కువ, నువ్వు తక్కువ కాదు. పనికిమాల వాటికి నా పిల్లలకి నేను రూట్ మ్యాప్లు వేసి అది రివర్స్ కొట్టినప్పుడు దేవుడా అని ఏడ్చాను. ఏ పనికిమాల నోర్వై సైతాండా, ఏం చేసేవారు నువ్వా? దేవుని వాక్యం చెప్పావుగా, నీకు వర్తించలేదా? ఎందుకు ఏడుతున్నావు? మొదలు నువ్వు మార్మోసిపోందు అని ఖచ్చితంగా నాకు గడ్డేస్తాడు. అందరూ సమానమే. నేను పాస్టర్ని కనుక నేను ఎక్కువ, నువ్వు విశ్వాసం తక్కువ లేదు. నా పిల్లల విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తలో ఉండి, అయినప్పుడు కూడా వాళ్ళు వైదొలిగే పరిధులు ఉంటే దేవుని కాడ కన్నీరు కార్చి మొరబెట్టి ప్రార్థనలు వాళ్ళని పట్టుకున్నానా ధన్యుణ్ణి. లేదంటే నా జీవితంలో కన్నీటి పర్యంత వాళ్ళే అయిపోతారు. నీ జీవితంలో కూడా అంతే పరిస్థితి. నీ కన్నీటి కారణం నీ పిల్లగాడు అవ్వకూడదు, నీ కూతురు అవ్వకూడదు. నువ్వు ఎంత నచ్చ చెప్పినా, మంచి చెప్పినా, సహవాసాలు బట్టి, లోకాన్ని బట్టి పాడైపోయి ఆలోచనలోకి వెళ్ళిపోయి దాటిపోయారా దేవుని కాడ ఏడువో. నేను అందుకని చెబుతా, పిల్లల కోసం కన్నీరు వచ్చి ప్రార్థన చేయమని. వారానికి వచ్చి ఒక్కరోజు మీ పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను మన పిల్లల కోసం. అసలు నీకే దిక్కు లేదు, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తావు నువ్వు. వారానికి ఒక్కరోజు ప్రార్థన చేయాలిగా. దేవుడు చెప్పిన నియమండి ఇది. నీకైనా నాకైనా అదే. చేస్తే బాగుపడతాం, లేదంటే అంతే సంగతి. దేవుడు కూడా మాట్లాడ్డు, దేవుడు కూడా మౌనం అయిపోయాడంటే ఇక నీ జీవితంలో శూన్యమే. అసలు తిమోతి అంత ప్రయోజకుడుగా మారాడు. అంతేకాదు, ఇతని గురించి ఒక చక్కని మాట మనం చూడగలం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన చదవండి త్వరగా. అక్కడ యూదురాలి కుమారుడు, గ్రీసు దేశస్థుడు, తనతో కూడా బయలుదేరి రావాలని జాగ్రత్త. ఒక మంచి సాక్ష్యం కలిగినాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. సంఘంలో మంచి పేరు ఉంది, కుటుంబంలో మంచి పేరు ఉంది, సమాజంలో మంచి పేరు ఉంది. దీని అంతటి కార్మిక స్త్రీలో కనబడుతుంది. చూడండి, చిన్న వయసులో ఉన్న తిమోతికి అవ్వ యుకోనియా, లోయ అయిన వాళ్ళ అవ్వ యుకోనియా పిల్లగాడికి వాక్యం నేర్పింది. పిల్లగాడిని దగ్గర కూర్చోబెట్టి దేవుని మాటలు నేర్పారు. దేవుని వాక్యం తన మీద ప్రభావం చూపింది. మనం ఎంత కట్టుదిట్టంగా పిల్లలు పెంచినా, ఎంత కట్టుదిట్టంగా పిల్లలు పెట్టినా వాళ్ళ స్వభావంలో పాపం చావదు, వాళ్ళ చూపుల్లో పాపం చావదు, వాళ్ళ వైఖరిలో పాపం చావదు. కానీ పాపాన్ని చంపే ఒకే ఒక ఆయుధం దేవుని వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాక్యం. ఈ పరిచయంలో సహకారం చేసే వాళ్ళని ఒక గంట ప్రార్థన చేయమని చెప్పాను అనుకోండి, ఇంకంతే సంగతి. ఇంకంతే సంగతి. పట్టున ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు లేడని పిల్లోడు. ఏ చెప్పినా చేస్తారు మంచోళ్ళు. మరి అంత మంచితనం పనికిరాదుగా. నేను భక్తిలో కట్టేది ఏం చెప్పు? ప్రార్థన వాక్యం. ప్రార్థన వాక్యం. ప్రార్థన వాక్యానికున్న బలం
మన అంతరంగంలో ఉన్న పాపాన్ని చంపుద్ది. అవి నేర్పలేకపోతున్నాండి వీళ్ళకి. నిజం, కుర్ర పిల్లలకి అవి నేర్పలేకపోతున్నా. ప్రార్థన అంటే చాలు నీకెంత విసుగో వాడికి మరీ విసుగు. నీకు లేని భక్తి వాడికి అటు నుంచి వస్తుంది. పరిచర్య అయిపోయిన తర్వాత గంట ప్రార్థన చేద్దామని చెప్పు, అసలు ఎన్ని పనులు చెప్తాడో. అసలు ప్రార్థన వాక్యం నేర్పలేకపోతారు. అది నా బాధ. చాలా బాధ ఉందండి పిల్లల విషయంలో. నా కళ్ళ ముందు ఎదిగిన పిల్లలు ఉన్నారు, నా ముందు పుట్టిన పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ తీరు నేను కళ్ళారు చూస్తున్నా, కానీ వాళ్ళకి వాక్యం ప్రార్థన నేర్పలేని పరిస్థితి. ఒక సేవకుడిగా నిస్సహాయకుడు ఉండిపోతున్నాను. వాడు నీకు చిక్కక నాకు చిక్కక వాడు సైతానికి చిక్కి వాడు ఏడబడతా ఉంటే నువ్వు ఏడ్చినా నేను ఏడ్చినా ఉపయోగం ఉండదు. ఎంత బాధ అండి. ఏ పని చెప్పిన పని చేస్తారు. నాకు ఆ విషయంలో మెచ్చుకోవచ్చు పిల్లల్ని. కానీ కాసేపు ప్రార్థన చేస్తారు అన్నానా ఇంకంతే సంగతి. వాడు ఆ దరిదాపుల్లో ఉండడు, ఇంకంతే ఉండడు. నేనేమి నేర్పాలి వాళ్ళకి? నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. అరే నా పనులకు వాడుకున్నట్టుగా ఉంది, కానీ వీడికి భక్తిని నేర్పలేకపోతున్నానే. ఇంకా భయమైంది. అటు పోతే అసలు దూరం అయిపోవడమే. ఈ కరోనా టైంలో పిల్లల్ని కాస్త ప్రార్థనలో చూసాం కదా. కాస్త స్కూల్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కిలి చేష్టలు చూసి విసుగొచ్చింది. అసలు వదిలేసాం. అసలు అనవసరం రా నాయన అనిపించింది. వాడు నీ కాడ సక్రంగా ఉండడు, నా కాడ సక్రంగా ఉండడు. వాడు ఏదైనా తేడా చేస్తే నీకు పెంట నాకు పెంట. ఇక ఏడ దొరుకుద్దని చెప్పి సీసీ కెమెరాలు పెట్టి చూసే స్వతంత్ర గుడ్లు. పిన్ని గారే శ్వాసలు అండి అలా మరేంది మన మామూలు కాదు వాళ్ళు. ఇంకేం చెప్పేది? ఏడ దొరుకుతారా అని వెతికే వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి ఏం చెప్పాలి? నిజంగా ఈ ఊరొచ్చి ఆడపిల్లలకి ఇలా మేడ లెక్కలు ఉంచాను కనుక వాళ్ళకి చెక్కకి అలా అలా పిసుకొని సత్తున్నారు. లేకపోతే అసలు ఎన్ని తాగుటాలు కట్టి తగలబెట్టేవాళ్ళు నన్ను. అసలు ఎన్ని సంబంధాలు అంటగట్టేవాళ్ళు. ఇక మా గొప్పలు కాదు వీళ్ళు పెళ్ళిళ్ళు పేరాయిలు ఏంది సంబంధాలు కుదర్చబడును. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ దట్ ఈస్ ద లింక్ విత్ అస్. జాగ్రత్త. బాధతో నాకు పుట్టెడు దుఃఖం ఉంది. నిజం, అసలు నిన్ను కొట్టాలా వాడిని కొట్టాలా అర్థం కావట్లేదు నాకు. నిజం, అంత కోపం వస్తుంది. నిన్ను కొడితే వస్తుందో లేకపోతే వాడిని కొడితే వస్తుందో అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? నువ్వు చిక్కగా వాడు చిక్కగా. దేవుని కొరకు బతికే బతుకులు మనకు లేకపోతే మన జీవితాలు శూన్యంగా మారిపోతాయి. నీ కాలు పట్టుకుంటా పూర్తిగా. ఒకవేళ అప్పగిస్తే నీ కాడ ఉంచుకోలేదు, నాకని వదిలిపెట్టు. ఆడి తాట తీసి వదిలిపెడతా. ఆడికి సొక్కలు పట్టబగలు చూపిస్తా. అంటే పోలీసులు ట్రీట్మెంట్ అబ్బా గంట సేపు మోకాల మీద పెడితే చాలు ఆడికి కనబడతాయి సొక్కలాడే. గంట సేపు మోకాల మీద ఉండేది చాలు. కొట్టేది లేదు, తిట్టేది లేదు, పట్టేది లేదు. అని గంట సేపు మోకాల మీద దెక్కొని ఉంటే చాలు ఆడ బతుకు బయోడేటా ఆడికి అర్థమైపోద్ది. చేతులు జోడించి చెప్తున్నాను, మన పిల్లల విషయం మనం జాగ్రత్తలు తీసుకుందాం. చాలా పరిస్థితులు చాలా తారుమారైపోతున్నాయి. ఎక్కడో చోట పాడైపోయే పరిస్థితులు అవుతున్నాయి. కానీ ఈ తిమోతి తల్లి కోసం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఒక మంచి దైవజనుడికి ఒక మంచి పదునైన బాణను అప్పగించింది ఆ తల్లి. రోషంతో పనిచేసి ఒక సేవకునికి పదునైన బాణాన్ని ఆ తల్లి అప్పగిస్తే పౌలు తర్వాత ఆ పరిచర్య కొనసాగింపు తిమోతి ద్వారా అయింది. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి తిమోతి. కానీ ఈయన దగ్గర నాకు నచ్చిన శ్రేష్ఠ విషయం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయనకి సపోర్ట్ చేసిన విషయం ఏంటంటే భౌతిక సంబంధ విషయాలుగా ప్రార్థన. పిల్లలకి ప్రార్థన చేయకపోతే టిఫిన్ పెట్టమని చెప్పు, కంఠస్థ వాక్యం చెప్ప, నీకు టిఫిన్ లేదని చెప్పు, సచ్చినట్టు నేర్చుకుంటాడు అంతే వాడు.
దైవికమైన విషయాల్లో పిల్లల్ని మనం ప్రోత్సహించగలిగిన విధానాలు మనం ఉంటే జాగ్రత్త. మన పిల్లల్ని మనం కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతాం, లేకపోతే తేడా పడతాం. లేకపోతే తేడా పడే పరిస్థితులు చాలా మట్టుకు దాపరించే పరిధుల్లో ఉండిపోయే పరిస్థితుల్లో ఉండే స్థితిలోనే అలా మగ్గిపోతాం. ఈ తిమోతి గురించి గట్టిగా మాట్లాడాలంటే ఒకే ఒక బలమైన ప్రాముఖ్యమైన విషయం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అతన్ని దైవికంగా పెంపొందించే విషయంలో వాళ్ళ పాస్టర్ గారి వైఖరి కనబడలేదు, కానీ వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరూ తిమోతిని సపోర్ట్ చేశారు, దైవికంగా బలపరిచారు, ఎన్నో విషయాలు చెప్పారు. మీకు స్క్రీన్లో చూడండి, వాళ్ళు తిమోతితో మాట్లాడినప్పుడల్లా వాక్యమే మాట్లాడతారు, పనికిమాల మాటలు కాదు, పనికిమాల విషయాలు కాదు, వాక్యాన్ని చక్కగా బోధించేవాళ్ళు. చరిత్ర చెబుతుంది వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అవసాన పట్టించారు తిమోతితో. తిమోతికి ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనం తెలుసు, అంత చక్కగా నూరిపోసారు తిమోతికి. చిన్న చిన్న పిల్లలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి. మనమేమో నేర్పుతున్నావా అండి? బుట నాయలు ఎంత బుడతాళ్ళండి ఎంతలు, వాడు నోటికి పట్టణ మాట వస్తుంది వాడికి. వాడు ఫ్యాంటే మన అరికాలంత ఉంటుంది అడిగి, ఆడు మాట అసలు నోటికి పట్టినంత మాట్లాడింది. భలే ఆశ్చర్యం. అసలు నేర్పకుండే బూతులు నేర్చుకుంటున్నాడు, కానీ నేర్పకుండే వాక్యం నేర్చుకోలేకపోతున్నాడు మనిషి. తల్లిదండ్రులుగా పిల్లల కోసం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. మీ పిల్లల పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఒకవేళ పెద్దోడై ఎదిగి కుటుంబ వ్యవస్థలో హాజరై తన కుటుంబంలో సతమతమవుతా తనములు కనబడతా లోకాన్ని స్నేహించే పరిస్థితులు కనబడతా ఉంటే తండ్రిగా తల్లిగా వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడంలో తప్పేమీ కాదు. అంతకు మించి మనం చేసేదేమీ లేదు. మనం చెప్పిన మాట త్రోసిపుచ్చే స్థాయిలోకి వచ్చాడా మనం మాట్లాడే పరిస్థితి లేదు. అతని కోసం మనం చేసే పని ఒకటే, చేతులెత్తి ప్రార్థన చేయడం. ఆమేన్. ఇది గొప్ప పని. వాడి నోట్లో నోరేసి తేడాబడి తిప్పలబడే కంటే, లేనిపోని వ్యవహారాలు తెచ్చుకునే కంటే వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థన చేయడం మంచిది. రేయి మొదటి జామున లేచి ఎవరి కోసం ప్రార్థన చేయాలా? పసి పిల్లల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. తెల్లవారుజామున లేచి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, పిల్లలకి ప్రార్థన నేర్పండి, వాళ్ళు ప్రార్థన చేసి అనుభవంలోకి రానివ్వండి. అలా నేర్పకపోతే మాత్రం తర్వాత బాధపడేది, ఇబ్బంది పడేది నువ్వే. వాళ్ళు సంఘాల్లో సభ్యత్వం కలిగి సంఘాల్లోకి వచ్చే వాళ్ళైతే వాళ్ళ ద్వారా సేవకుడికి తలగైపోటు, ఇబ్బందికరమైన పరిస్థితులు, సంఘానికి ప్రయోజనకరంగా లేక, కుటుంబానికి లేక, సమాజానికి లేక, ఎటు కాకుండా ఊగిసలాడే జీవితాలకి వాళ్ళ బతుకులు బలి కాకూడదు. ప్రయోజనకరమైన విషయాలు మన పిల్లల్ని పదును పెట్టడం వల్ల వాళ్ళు దేవుని కొరకు రోషం కలిగి బ్రతకగలుగుతారు, వాళ్ళు ఉండగలుగుతారు. అసలు అటువంటి తల్లిదండ్రులు కనబడతలే క్రైస్తవ పాలెల్లో. ఏ తల్లి అన్న పిల్లగాడికి వాక్యం నేర్పుద్దామో ప్రార్థన నేర్పుతా, అబ్బా ఆమెకే లేదు, ఎవడు నేర్పుతాడు? ఆదివారం రావడే కానీ కష్టం, వచ్చిన కాడి నుంచి సాక్స్ అందరం మునిగిపోయినట్టే. ఏ ఊరు రమ్మంటుంది, కాడి పొమ్మని కాలు చాపి ఇక నిద్రే కానీ ఇక ఉలుకు పలుకు లేని బతుకులే. నువ్వు వాక్యం వినో, ప్రార్థన చేయో, ప్రార్థనలో నలగవు, ప్రార్థనలో పరిపూర్ణత ఉండదు, నీ కుటుంబం కూడా అట్లాగే ఉండిపోయే పరిస్థితి. తల్లిదండ్రులుగా రోషం తెచ్చుకొని తిమోతి వంటి వాళ్ళని దేవునికి అప్పగిద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తిమోతి వంటి వారిని మనం ఈ తరంలో తయారు చేయగలిగితే, సామ్యుయేలు వంటి వారిని ఈ తరానికి అప్పగించగలిగితే, సామ్యుయేలు వంటి వారిని, తిమోతి వంటి వారిని మనం ఈ తరానికి అప్పగించగలిగితే కాస్తో కోస్తో సమాజం మేలు చేసిన వాళ్ళు అవుతాం. చాలా క్రూరంగా మారిపోతుంది సమాజం.
దేవుని వాక్యమే మన హృదయంలో ఉన్న పాపాన్ని, దుష్టత్వాన్ని చంపుద్ది. కనుక పిల్లలకి వాక్యం నేర్పడం, ప్రార్థనలు నలగొట్టడం మన కుటుంబాలకి ఆశీర్వాదం. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయగలిగినప్పుడే. నీ వంతు నువ్వు చేసావు, దేవుడు చూస్తున్నాడుగా, నీ వంతు నువ్వు నెరవేర్చావు. అయినప్పటికీ కూడా వైదొలిగే పరిధులు ఉన్నాయి. బాధపడే పని లేదు. చేతులెత్తి దేవుని కాడ ఏడు, కన్నీరు కార్చు, మొరపెట్టు, ఉపవాసం ఉండు. అగస్టిన్ లేక సాక్ష్యం చెప్పే అనుభవంలోనికి నీ బిడ్డలను దేవుడు నడిపిస్తాడంతే. ఆమెన్, హల్లెలూయా. ఈ లైవ్ చూసేవారు ఎవరన్నా పిల్లల గురించి దుఃఖపడే పరిధుల్లో, వ్యాధనకరమైన పరిస్థితులు ఉంటేనే చెప్తున్నాను. తల్లిగా, తండ్రిగా, కుటుంబాల్లో ప్రభుని ఎరిగిన వ్యక్తులుగా మనం చేయాల్సిన పని ఒకటి, దేవుని సన్నిధిలో పిల్లల కోసం అంగలార్చడమే, కన్నీరు కార్చడమే, మొరపెట్టడమే. బాధ్యతగా తీసుకొని ప్రార్థన చేయి. పిల్లల సంరక్షణ కొరకు, అవసరాల కొరకు బాధ్యతగా పనికి ఎలా వెళ్తామో, నొప్పులున్నా, తిప్పలున్నా, ఏమున్నా, ఆరోగ్యం పోయినా ఈడ్చుకుంటే ఎట్ట పోతామో, ప్రార్థన చేయడం కూడా అంతే బాధ్యతగా ఎంచాలి మనం. అది మనకి లేకే తేడా పడుతుంది. నువ్వు పనికి వెళ్తేనే కుటుంబ పోషణ, నువ్వు పనికి వెళ్తేనే అక్కర్లు తీరేది, నువ్వు పనికి వెళ్తేనే పిల్లలకి పోషణ, పిల్లలకి అవసరాలు తీరుతాయి. అలాగే నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళు అన్నట్టుగా నువ్వు ఏకమవ్వాలి. ప్రార్థనలో మన పిల్లల కోసం మొరపెట్టగలిగితే, మనం ప్రయోజనకరమైన తిమోతి వంటి వాళ్ళని, సాముయేలు వంటి ప్రవక్తలను ఈ తరానికి అప్పగించగలిగితే మనం ధన్యులం. మన పిల్లలు మన కోసం ఏమంటారు తెలుసా? చూడండి ఒకసారి సామెతల పుస్తకం 31వ అధ్యాయం. సామెతల పుస్తకం 31వ అధ్యాయం 27వ వచన భాగం చదువుదాం. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టి, ఆడిపోతే నాకెందుకు, ఎడిపోతే నాకెందుకు. ఆడేం పక్క బజార్లో గోలగోల ఆడుతుంటాడు, ఈమె ఇంకో బజార్లో ముచ్చటేసి మీటింగ్ వేసుకొని ఉంటుంది. పిల్లల గురించి అసలు పూర్తిగా అసలు కనీసం మినిమం బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారండి. సిగ్గు తెచ్చుకోవాలి. మినిమం బాధ్యత కూడా లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు. అసలు పిల్లలకి స్నానాలు చేయించడానికి కూడా వీలు పడినంత ఫీలింగ్లు ఇస్తాం మనం. బైబిల్ చెబుతుంది, ఆమె తన ఇంటి వారి నడతల్ని బాగా కనిపెడుతుంది, పని చేయకుండా, మనం మాత్రం ముచ్చట్లు చెప్పకుండా. మన 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 బైబిల్ ఇది. బైబిల్లో ఉన్న భక్తి పర్వాలు ఆమె అట్టుంది. మన బైబిల్ మన స్టైల్ చెప్పాలంటే ముచ్చట్లు చెప్పకుండా భోజనం చెయ్యం. ఆమె కుమారులేసి ఆమెని థూ దరిద్రపు దాన అంటారు. ఏమంటారు? థూ దరిద్రపు దాన అంటే కమ్మగా ఉంటుంది. ఏం చేశానయ్యా నేను అంటే, మూతి పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేకమ్మా అంటాడు వాడు. ఆమె పని చేయకుండా భోజనం చేయదు కనుక ఆమెనేమంటారు? ఆమె కుమారులు ధన్యురాలు అంటారు. లెక్కాపత్రం లేకుండా తిరిగామనుకో, నీ పిల్లలు ఏమంటారు? నిన్ను పనికి మాలదాన, దరిద్రపొడిదాన అంటారు. చాలా మంది కుమార్తెలు పవిత్ర ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని మించిన దానవని. అంటే కుటుంబ వ్యవస్థను జాగ్రత్త కాపాడుకుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ కనెక్షన్స్, అక్రమ సంబంధాలతో బతుకుతూ ఉంటే, ఈమె మాత్రం పవిత్రమైన ధర్మాన్ని భార్య భర్తల మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని కాపాడుతూ వారందరికంటే. మరి మావాడు ఆడుంటాడు తెలుసా? గవిని కాడు ఉంటాడు. లేచిన కాడి నుంచి ఆడుంటాడు, ఇంట్లో ఉండడు. లేచిన కాడి నుంచి లేగడం పోయి బజార్లో కూర్చుంటాడు మావాడు పెద్దరాయుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తీర్పులు తీరుస్తూ ఉంటాడు అంతే. పెద్దరాయుడు హోదండి, పెద్దరాయుడులే తీర్పులు తీరుతుంటాడు. లేచిన కాడి నుంచి బజార్లోనే. కానీ ఈమె మాత్రం యోగ్యురాలుగా ప్రతివత ధర్మాన్ని కాపాడుకుంది గనక మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. రోడ్ల మీద కూర్చుంటే కొంతమంది పనికి మాలోళ్ళు, అరే ఆ పిల్ల ఉందే అలా
అలావిడ మామూలుది కాదురా అట్ట. ఈ పరిహిమాన్ ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారుగా, ఈడు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాడుగా. తన భార్య గురించి రవ్వంత మాట్లాడడానికి ఇల్లేదు కనుక వీడికి అర్థమైంది, నేను కట్టుకున్న నా భార్య నెంబర్ 1. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది ఎవరు చెప్తున్నారు? తన భర్త, ఆమె భర్త చెప్తున్నాడు. ఏమని? చాలా మంది కుమార్తెలు పవిత్ర ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దానవని ఆమె పెనిమెట్టి ఆమెని పొగుడును. అంతేనా? పొడుస్తాడా? ఎక్కువ పొడుతా అన్నాడా? పొగుడుతాడు. ఇంకేంటట? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. బీరువాలు 500 ఉంటే 500 బయట తీసి మొక్కల చీరలో ఇంకా ఇంకా చెప్పాలి బయట తండి లిస్టు. మీకు ఆ లిస్ట్ ఉంటుందిగా. ఇంకేంటి? రబ్బర్ బ్యాండ్లు, సన్న స్టిక్కర్లు, పిచ్చి పిచ్చివి అన్నీ కూడా నేరి ఇంట్లో తిక్కడం లేకపోయినా కూడా ఇవన్నీ ఏరి బీరవలేసి అమ్మాయి అదొక ఆనందం వీళ్ళకి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పని బట్టి అట్టి దానికి ప్రతిఫలం తగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రమంలో స్త్రీ పురుషుడు నడిచినప్పుడు కుటుంబ వ్యవస్థ క్రమబద్ధీకరణలో ఉంటుంది. ఆవు చేనులో మేస్తుంటే దూడ ఏడమేసింది. ఏడమేసిందండి సామెత అంటాం కదా. ఆవేమో చేను మేస్తుంటే దూడ గట్టు మేసిందని. నువ్వు ఆ బజార్లో మీటింగ్ పెట్టి కూర్చుంటే మీ వాడు ఈ బజార్లో ఆడుతుంటాడు. అవసరమైనప్పుడు వెళ్ళి మాట్లాడడం తప్పు కాదు. అనవసరమైన పనులు పెట్టుకొని పిచ్చాపాటి వ్యవహారాలు చేసి కుటుంబాలను పాడు చేసుకోవద్దని చెప్తున్నాను నేను. పని ఉంటే తప్పేం కాదు, బాధ్యత కలిగి మనం వెళ్ళి మాట్లాడే తప్పేం కాదు. కానీ కొంతమంది ముసలమ్మ ముచ్చళ్ళకి అలవాటు పడిపోతున్నారు. అందుకనే తిమోతి పత్రికలో పౌలు గారు యవ్వన స్త్రీల గురించి ఒక చక్కని మాట చెప్తాడు. చూడండి, చూసి ముగిద్దాం. తిమోతి మొదటి పత్రికలోకి వద్దాం. ఈ తిమోతి పాస్టర్ గారికి పౌలు గారు రాస్తున్న చక్కని విషయాలు. 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. కుటుంబాన్ని పట్టించుకోకపోతే దేవుడు అన్నాడు నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డోడివి. కొంతమంది భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబాన్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పక్కనే వేస్తారు. అటువంటి వాళ్ళ కోసం దేవుడు అన్నాడు మీరు అవిశ్వాసి కంటే చెడ్డోళ్ళు అవుతారు. 60 ఏళ్ళు కంటే తక్కువ వయసు లేక ఒకే పురుషునికి భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారము చేయు పూనుకునేదే ఆమెను విధవరాండ్రు లెక్కలో చేర్చవచ్చును. జాగ్రత్త. కొన్ని విషయాలు చెప్తున్నాడు సంఘానికి. అంటే పురుషుల గురించి స్త్రీల గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ చాలా చక్కని విషయాలు ప్రస్తావించాడు పౌలు గారు. యవనస్తురాలైన విధవరాండ్రు లెక్కల్లో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరాశకులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. అంటే వయసులో ఉన్నప్పుడు భర్తను పోగొట్టుకుంటే రెండవసారి వివాహం చేసుకోవడం అనుకుంటారు కదా, వాళ్ళని విధవరాల లెక్కలో చేర్చొద్దు అని ఆ విషయాన్ని సందర్భించాడు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రులుగా మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారనగుటకు
నేర్చుకొందురు. కొంతమంది చూడండి, ఇంటికాడ ఖాళీగా ఉంటే లేనిపోని ఫిట్టింగ్లు మాటలు. ఇది పెద్ద సొద. ఎంత పాదరికి రాగాక నీ నోరు నీ కదుపులో ఉండదు. నువ్వు చెప్పేది వాస్తవా కాదా నీకే తెలియదు, కానీ మాటలన్నీ పలికేస్తాం. పౌలు గారు అన్నాడు, ఇట్లా కొంతమంది ఇట్లా వదురుతా లేనిపోని గందరగోళాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకేమన్నాడు, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. హల్లెలూయా. గృహ పరిపాలన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో ఎక్కువ ప్రభావం తల్లిదే ఉంటుంది కనుక తల్లి బాధ్యత చాలా అవసరం. కొంతమంది గృహ పరిపాలన విషయంలో లెక్కాపత్రం లేకుండా ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారుతుంది. కన్న పిల్లకు పాలు ఇవ్వట్లేదట. కన్న తల్లి అమ్మా పిల్లకి పాలు ఇవ్వంటే ఏం పాలు ఇచ్చేది? బ్యూటీ పార్లర్ కిట్ మొత్తం ఇంట్లో పెట్టుకుంది, పెద్ద అద్దం నిండుట వాటి ఇంటికి తగిలించింది. అక్కడ కూర్చొని పొద్దున లేచి ఈ క్రీము ఆ క్రీము రాసుకొని శుభ్రంగా పెంపుల్స్ నొక్కుతా రాత్తా గిచ్చుతా రాత్తా కూర్చుంది. ఆ ఇంట్లో పెద్ద వచ్చి అమ్మా పిల్లోడు ఎడుతు పాలు ఇస్తే అన్నం తగ్గిపోదు. వామ్మో, ఈ మాటల పాలు ఇస్తే అన్నం తగ్గిపోద్దట. ఎంత దారుణం అండి. ఈరోజు చాలా మంది స్త్రీలు వాక్యము ఎరగక ఈ లోక సంబంధమైన పోకడలో కొట్టుకొని పోతున్నారు. జాగ్రత్త. వాక్యాన్ని ఎరిగి నడవాలి. విరోధికి అవకాశం ఇవ్వకూడదు. విరోధికి అవకాశం ఇవ్వనంతగా గృహ పరిపాలనలు జాగ్రత్త వహించాలి. ఒక యూనేక్ ఇవ్వలే, ఒక లోయ అవ్వలే బాధ్యత కలిగి కుటుంబంలో వ్యవహరించడం ద్వారా మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. నీ సంపద వాళ్ళని నిత్యత్వంలో తీసుకురాదు. నీ సంపద వాళ్ళ మూర్ఖత్వం పోగొట్టదు. నీ కష్ట జీతం వారిలో తెలివి తక్కువతనం పోగొట్టదు. కానీ నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ వాక్య పలుకులు నీ పిల్లల్లో ఉన్న మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానులుగా మార్చగలుగుతుంది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలైన వారు యునేకీలాగా గృహ పరిపాలన విషయంలో జాగ్రత్త వహించగలిగితే ఎంత బాగుంటుంది. బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా మనం వ్యవహరించడం వల్ల మన పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. కానీ ఇప్పుడున్న సొసైటీలో ఓ చిన్న మార్పు, ఎంత కష్టపడ్డా కూడా మన పిల్లల్ని పోగొట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఒకటే, వాళ్ళని ప్రార్థనలో సంపాదించుకుందుముగాక. ఒకవేళ నీ కనుసంధానంలో ఉన్నంత కాలం బాగానే ఉండి కొంతకాలం తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్పేది లేని కాముకున్నప్పుడు వాడు సైతాను చేతులు చిక్కే విధానాలు కనబడుతున్నాయా? నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రార్థన. నీ పిల్లగాడి కోసం, నీ కూతురు కోసం మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయి. అంతకాలితే తెల్లవారుజాము లేచి నీ పిల్లల కోసం ఏడువు. వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే నీకు దుఃఖమేగా, బాధేగా, వేదనేగా, చింతేగా. కనుక నిద్ర పట్టదుగా, ఆకలి ఏదుగా, తిన్నాను అరగదుగా. కనుక ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థనలో సంపాదించుకోవాలి. ఒక మంచి అవకాశం దేవుడు చెబుతున్నాడు, ప్రార్థనలు మనం సంపాదించుకోవాలి. తండ్రిగా తల్లిగా మనం జాగ్రత్తగా నడిచినప్పటికీ ఉండినప్పటికీ వాళ్ళు లోక సంబంధమైన ప్రభావాన్ని బట్టి, సహవాసాలను బట్టి, లోక పోకను బట్టి, ట్రెండ్ని బట్టి తేడా పడ్డారా? కంగారు పడొద్దు. ప్రార్థనలో సంపాదించుకొని పిల్లగాడిని, ప్రార్థనలో పట్టుకొని కొడుకుని, ప్రార్థనలో పట్టుకొని కూతుర్ని. యాకోబు మంచి ప్రార్థన పరుడండి. యాకోబు మంచి ప్రార్థన పరుడు. యబ్బోకు రేవు కాడ దేవునితో పోరాడాడని బైబిల్ చెబుతుంది. యాకోబు గురించి దేవుడు మాట్లాడుతూ 28వ వచనంలో 32వ అధ్యాయం ఆదికాండంలో, నువ్వు ఇక మీద ఇశ్రాయేలే. ఎవరు? ఇశ్రాయేలే. నాకు అర్థం కాలే, ఇశ్రాయేలే ఏంది? బైబిల్ ప్రింట్ తప్ప అనుకున్నాను నేను. ఇశ్రాయేలే అని రాస్తే బాగుంటుందిగా, ఇశ్రాయేలే ఏంది?
ఆ మాట మరలా నాకు కొంచెం క్లారిటీ ఇప్పించాడు దేవుడు. ఎట్లా అంటే, కొంతమంది ప్రార్థనకు రాకపోతే, ఏందమ్మా ఏందయ్యా ప్రార్థన రాకుండా తిరుగుతున్నావు ఇటు, వస్తాంలే ఏంటి, వస్తాలే, రాకుండా ఆడకపోతామండి, వస్తాలే అంటే రావచ్చు. అందుకని నేను అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు మాట్లాడితే వస్తాలే కాదు, వస్తాను అని అప్పుడు వెళ్తా. వస్తాలే, చూద్దాంలే, చేద్దాంలే, వస్తుందాంలే అంటే రావచ్చు, రాకపోవచ్చు. నాకు అర్థం కాలే. అలా కండుకి వెళ్ళిన తర్వాత 35వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వు ఇశ్రాయేలు. ఆమేన్, హల్లెలూయా. ఈ గ్యాప్లో జరగాల్సింది జరిగిపోయింది. 34వ అధ్యాయంలో దీనా చెరపబడింది. ఒక గొప్ప ప్రార్థనా పరుని కుటుంబంలో జరిగిన సందర్భం ఇది. ఓ గొప్ప ప్రార్థనా పరునింట్లో తన కూతురు చెరపబడింది. కొడుకులు 12 మంది ఉంటే వాళ్ళ పనులు చెప్పాడండి. లేక పుట్టిన కూతురు గారాల పట్టి గారాభంగా పెంచాడు. కూతురు అంటే ఇష్టం. సుకోతు ప్రాంతానికి వచ్చినప్పుడు, డాడీ ఈ ఏరియా చాలా బాగుంటాడు, నేను చూసొస్తా డాడీ అంటే, నా తల్లే, నా చిట్టే, నా కన్నే, నా బంగారం, లోపల రమ్మా, నీకు చెమటలు పడుతున్నాయమ్మా, అమ్మో ఇట్రా, నా కూతురు మై డాటర్ అదిగో పోయి వస్తుందంట, నీట్గా రెడీ చేయి. ఎట్లా నీట్గా హీరోయిన్ లాగా రెడీ చేయి, నీట్గా తయారు చేసి దీనాన్ని పంపిస్తే, ఆ ప్రాంతాన్ని ఎరుగుతున్న రాజు కుమారుడు ఈమెను చూసి మోహించి ఆమెను చెరుపుతాడు. సుకోతుని ఏలిన రాజు కుమారుడు దీనాన్ని చెరపడం ద్వారా ఎంత గందరగోళం తెలుసా? గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు యాకోబు. ఎవరికి చెప్పాలా బాధ? పిల్లల్ని పెంచే విషయంలో యాకోబు ఫెయిల్ అయ్యాడు. కూతురు చెరపబడింది. ఆ విషయం తెలుసుకొని గుండెలు బాదుకుంటూ ఏడుతున్నాడు. ఏం చేయాలి? ఎటు పోవాలి? గొడవకి వెళ్దామా? ఈ దేశాన్ని వెళ్ళే రాజు ఏం చెప్పాలి? పరజనం, ఈ గడ్డ నాది కాదు, ఈ ప్రాంతం నాది కాదు, ఏం చేయాలి? ఏడుస్తా ఉంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికే కొడుకులు రగిలిపోతున్నారు. ఇట్లా చేస్తాడు వాడి సంగతి తేలుతామని. అంతలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం తెలుసా? వాళ్ళందరూ పైకి లేపి, డాడీ ఏడవగో, మేము ఉన్నాం, అందరూ ఉన్నాం, తాడొప్పేళ్ళు తెచ్చుకుందామని మాట్లాడే లోపు రాజు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా అబ్బాయి ఇట్లా చేశాడట, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట, కనుక దయతో మమ్మల్ని అంగీకరించడని చెప్తే, ఆ మాట ఇంకా రేజ్ అవుతున్నారు కొడుకులు. యాకోబు అట్ట ముద్దురా, తేడా పడింది, అయిపోయింది, ఇది అయిపోయింది, కానీ చేసేది ఏమీ లేదు. ఇక తండ్రికి ఏం చెప్పాలో తెలియక కామైపోయారు. షిమియోన్ లేవి ప్లాన్ చేశారు, మాస్టర్ ప్లాన్. ఎట్లా కొట్టాలి దెబ్బ, చరిత్రలో మిగిలిపోవాలి. ఇక ఎవడన్నా ఇలా చేయాలంటే భయం పుట్టాలి. ఆ భయాన్ని పుట్టించాలి. ఇక్కడ ఈ ఏరియాలో కన్ను మీరు తెలియకుండా ఎవరు ప్రవర్తిస్తారట, భయం పుట్టాలి ఇక మీద అని చెప్పి ప్లాన్ చేశారు. ఒక అండర్స్టాండింగ్ లో వచ్చారు. కయ్యాల వారు కాస్త ఏమయ్యారు? అబ్బో పని చెప్పారు మీరు. కయ్యాల వారు కాస్త బియ్యాల వారు అయ్యారు. ఇప్పుడు పప్పు అన్నం స్టార్ట్ అయింది. ఏ పోయి అన్నారు? పప్పు అన్నారు. మనం చేస్తాం ఇల్లు చూడడానికి. అట్లా వీళ్ళు కాడకు వచ్చారు. బాగానే ఉంది. అయితే ఒక మాట చెప్పారు, అంకుల్ మా చెల్లిని మీ అబ్బాయికి అంటే మా బావగారికి ఇవ్వాలంటే ఒక చిన్న కండిషన్. ఏం లేదు, మేము యూదులం, దేవుని పిల్లలం, క్రమం ఉంది, సున్నతి చేయించుకోవాలి. ఓకే, ఏముందిలే, జాగ్రత్తనండి. మర్మంగా కాడున్న ఆ స్కిన్ తొలగించడం వల్ల, సున్నతి చేయడం వలన 15 రోజుల వరకు కదలలేరట మనుషులు. ఆ రోజులు ఇశ్రాయేలు సున్నతి చేయించుకుంటే 15 రోజులు మంచం మీద ఉండబట. ఆ రోజుల్లో ట్రీట్మెంట్లు ఏమి లేవు. సున్నతి జరిగితే 15 రోజుల వరకు కాళ్ళు చేతులు కదపలేడట, అంత బాధ. సరే,
మేము మీ కాడికి పనులకు వచ్చాక చేద్దాం ఆ కార్యక్రమం అంటే అట్లాగే ఒకరోజు వీళ్ళు కూడా వెళ్ళారు, అన్నాలు తిన్నారు. సరే, యవనస్తులు పెద్దోళ్ళు మొత్తం ఆ దేశాన్ని వెళ్ళి రాజండి, సరే పర్వాలే సంతోషం మాకు కూడా అని అందరికీ సున్నతి చేశారు. అందరు చిన్న పిల్లలు తప్ప 13-14 సంవత్సరాల వయసుకి వెళ్ళిన వాళ్ళు అందరూ, పెద్దోళ్ళు ముసలోళ్ళు మొత్తం సున్నతి చేయించుకున్నారు. అందరు మంచాలు పరిమితం అయ్యారు. ఓకే అని అందరు పడుకున్నారు. తెల్లవారుజామున అంతే కత్తులు పట్టుకొని ఒక్కొక్క నరికి పడేశారు. రక్తపు ఏరు, అసలు ఒక్కడిని మిగల్చలేదని అందరు నరికి పడేశారు. ఇక యాకోబు జరే దుర్మార్గులారా ఎంత పని చేశారా మీరు, నమ్మక ద్రోహులు లేకున్నారా అని. నాన్న వీడిని ఎక్కడ తొక్కాలని చూసావు నాన్న, దొరికా నాన్న, రే పనికి మనలోరా, ఇప్పుడు పక్క దేశాలు తెస్తే మనం బతకరాని, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక దేవుని వైపు చూస్తే దేవుడు అన్నాడు, యాకోబు లేచి బేతేలుకి వెళ్ళిపో, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, అదే నీ ఇల్లు. యాకోబు గెట్ అండ్ గో టు బేతేల్, దేవుని ఇంటికి వెళ్ళిపో. నీ సమస్య ఏదైనా పరిష్కారం దొరికే ఇల్లు దేవుని ఇల్లు. ఆమెన్, హల్లెలూయా. కానీ జరగలాల్సింది జరిగేసిందండి. శుద్ధి చేయించుకున్నారు, శుభ్రపరుచుకున్నారు, బంగారం అన్నీ తీసుకెళ్ళి మస్తిక వృక్షం కింద దాచిపెట్టేశారు. రిక్తులుగా శుభ్రం చేసుకొని వెళ్ళారు, శుభ్రంగా పరిశుద్ధంగా వెళ్ళారు. దేవుడు అన్నాడు, ఇక మీద నువ్వు ఇశ్రాయేలు. ఆమేన్, హల్లెలూయా. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నేనంటాను, యాకోబు ప్రార్థనాపరుడే, యాకోబు దేవునితో పెనిగిలాడినోడే. నేనంట అంత ప్రార్థనాపరుని ఇంట్లో ఉన్న తన కూతురే చెరపబడితే, అసలు ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే భక్తి నీది. మరి మన పరిస్థితి లేదంటారు. సైతాన్ గాడు చెలరేగడా, సైతాన్ గాడు గాండ్రించి సింహాలు తిరుగుతున్నాడు కదా ఊరి మీద పడి, ఎవరు మింగుతామని చూస్తున్నాడుగా. వాడి చేతిలో నీ బిడ్డ, నీ కొడుకు, నీ కూతురు చేతిలో పడితే, మన పిల్లలు పడితే వాడు ఊరుకుంటాడా? జాడెత్తాడు. నాకు పిచ్చెక్కి విషయం ఏంటంటే, ప్రార్థనాపరుడు దేవునితో పెరుగులాడిన యాకోబు ఇంట్లోనే తన కూతురు చెప్పబడితే, తన కూతుర్ని సాతానుగాడు అంత దారుణంగా మోసం చేస్తే, మరి మన సంగతి ఏంటి? ఇంకెంతగా ఏడవాలి మనం, ఇంకెంతగా ఏడవాలి మన పిల్లల కోసం. ఒక ప్రార్థనా పరుడు ఇంట్లో జరిగిన విషాదం ఇది. కన్న కూతురు కన్ను ఎదుటే చెరపబడి దిక్కు చోచని చేతులు నిస్సాయిస్థితిలో పడి ఉంటే ఎంతగా ఏడ్చుంటాడు యాకోబు. దేవుణ్ణి నిందించడానికి అవకాశం లేదని తెలుసా. గారాభంగా పెంచాడు, అల్లారు ముద్దుగా పెంచాడు, తనకిష్టమైన రీతులు పెంచాడు. కనుకనే తేడా పడ్డాం. మనకిష్టం వచ్చిన మన పిల్లల్ని పెంచితే తేడా పడతాం. దేవునికి నచ్చినట్లుగా పెంచితే దేవుడే వాళ్ళని కాపాడుతాడు. ఆమెన్, దేవుడే వాళ్ళని కాపాడుతాడు. అట్టి సంరక్షణలోకి మన కుటుంబాలని, మన పిల్లల్ని నడిపించే జ్ఞానం దేవుడు మనకిచ్చునుగాక.